3 రోజుల క్రితం గల్లంతైన మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావడం ఆ కుటుంబాలకే కాదు స్థానిక ఎమ్మెల్యేగా ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. బుధవారం ఉదయం మత్స్యశాఖ కార్యాలయం వద్ద సురక్షితంగా తిరిగి వచ్చిన మత్స్యకారులను ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కలిసి భరోసా కల్పించారు. వారు సముద్రంలో ఎదుర్కొన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన ఫైబర్ బోటు, చేపల వల జీవన భృతి కల్పించాలని వారు ఎమ్మెల్యేను కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తప్పకుండా నష్టపరిహారం అందించే బాధ్యత తీసుకుంటానన్నారు. మత్స్యకారు గల్లంతైన విషయం తెలిసిన వెంటనే ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, వైసీపీ నగర అధ్యక్షులు కోలా గురువులు, మత్స్యకార నాయకులు పీసీ అప్పారావు తదితర నేతలతో కలిసి ఆ కుటుంబాలను పరామర్శించి ప్రాణాలతో తిరిగి తీసుకువచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చామన్నారు. అదేవిధంగా నేడు వారిని సురక్షితంగా కుటుంబాలకు అప్పచెప్పడం మత్స్యకారుడుగా ఎంతో ఆనందం కలిగించిందన్నారు. మత్స్యకారులుగా పేదరికానికి తెగింపు ఉంటుందని, అదే ధైర్యంతో యువకుల ప్రాణాలతో బయటపడ్డారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వాక్ పంపించారు. అక్కడి నుంచి ఏమో పోస్ట్ గార్డ్కి మన కలెక్టరేట్కి ఆర్డర్స్ వెళ్తున్నాయి. బతికి తీసుకొస్తాం. అనుకోని సంఘటన దురదృష్టకరం. ఈరోజు ఒక బోటు మిస్సింగ్ అయిందని, నిన్న బయలుదేరిన ఒక బోటుని మిస్సింగ్ అయిందని ఈరోజు మరి తెలియజేయడం, రాత్రి 11 గంటల వరకు కూడా కమ్యూనికేషన్ ఉందని కుటుంబంతో మాట్లాడారని చెప్పేసి అని తెలిసి 6 ముక్కాం గ్రామానికి చెందిన భోగాపురం మండలం సంబంధించిన వారు, విజయనగరం జిల్లాకు సంబంధించిన వారు, ఆ మత్స్యకార సోదరులందరూ కూడాను ఈరోజు తెప్ప బోట్ల మీద వారు వెళ్ళి వేటకని వెళ్ళిన వారు తిరిగి రాకపోవటం అనేది ఇప్పటికే మరి ప్రభుత్వానికి ఎప్పుడైతే వారు చెప్పిన వెంటనే ఇమీడియట్గా 2 కోస్ట్ గార్డులు వెళ్ళడం జరిగింది. హెలికాప్టర్ ద్వారా కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ మా ఎమ్మెల్యే గారు మరి వారు కూడాను పూర్తిగా మరి కుటుంబం నుంచి వారికి అన్ని విషయాలు గంగపుత్రులుగా వారికి అన్ని తెలుసు. వారు కూడాను ప్రత్యేకంగా మళ్ళీ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడాను ప్రత్యేకంగా ఇంకా అధికంగా తీసుకొచ్చే బాధ్యతని తప్పకుండా మరి మేము తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు. మీరు గతంలో చూశారు, ఫైర్ యాక్సిడెంట్ అవుతే ఇంకా అగ్గి ఆరకముందే ఎక్స్గ్రేషియా ప్రకటించి ప్రతి కుటుంబాన్ని ఆదుకున్న గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంటు. మాకు పూర్తి భరోసా ఉంది. ఏదైతే ఈ ఫైబర్ బోర్డు మునిగిపోయిందో ఆ 6 కూడా బ్రతికించి తీసుకొచ్చే బాధ్యత మా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఇది మేము పూర్తి బాధ్యత వహిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది పూర్తిగా. ఇప్పటికే వైవీసీ గారితో మాట్లాడడం, సీఎం ఆఫీస్ తోటి వాళ్ళు డీల్ చేస్తామన్నారు. కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఏదైతే ఏరియల్ సర్వే అయితే ఆగింది, ఎందుకంటే నైట్ ఏరియల్ సర్వే అవ్వదు కాబట్టి, ఏ ట్రాఫిక్ కంట్రోలింగ్ ఒప్పుకోదు కాబట్టి ఇప్పుడు 2 కోస్ట్ గార్డ్ బోట్స్ వెళ్ళాయి. ఇంకొక 6 పెంచమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకొక 2-3 అవర్స్లో మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. బాధాకరం ఏంటంటే మెకనైజ్డ్ బోట్ అయితే ఈ పాటికే గంటలో తెచ్చేస్తాం. దానికేమో జీపీఎస్ సిస్టమ్ ఉండేది, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తెలిసిపోద్ది అన్నమాట. ఆ హెలికాప్టర్ అక్కడికి వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేస్తుంది. కానీ ఫైబర్ బోట్స్కి ఆ సిస్టమ్ లేదు, జీపీఎస్ సిస్టమ్ లేదు. ఇంకా రాబోయే రోజుల్లో మేడం గారు దానికి జీపీఎస్ సిస్టమ్ ఈ ఫైబర్ బోట్స్ కూడా పెట్టించే బాధ్యత తీసుకుంటారు. సో ఏదైతే